सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీతలో విచారణ చేస్తుంది. ఇందులో సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తమైన శిష్యుడు జనకుడు గురువైన అష్టావక్రుని జ్ఞానం అంటే ఏంటి, మోక్షం ఎలా లభిస్తుంది, వైరాగ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలా అని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ, నువ్వు విషయాలని విషంలాగా చూడాలి, దైవీ సంపత్తులు శుద్ధ సత్వగుణాలని అమృతంలాగా భుజించాలని, అంటే అధికారిత్వము ఉండి దాని తర్వాత విచారణకు వెళ్ళాలనేది కూడా సూచిస్తుంది. దాని తర్వాత అటు ఇటు కాకుండా డైరెక్ట్గా మన నిజమైన స్వరూపం ఏంటి, మనము ఎవరు, మన నిజమైన స్వభావము, నిజమైన ఊరు పేరు ఏది అన్న విషయంలో డైరెక్ట్గా మన స్వరూపం గురించి చెప్పడం ప్రారంభించారు. అందులో పూర్వ శ్లోకంలో 7వ శ్లోకంలో ఏకో ద్రష్టోసి, నువ్వు ఒక్కడవే ద్రష్ట ఉన్నావు, అన్నిటికీ సాక్షి రూపానివి, బుద్ధి వృత్తులని వాటిని కూడా నువ్వు సాక్షి రూపంలో తెలుసుకుంటున్నావు కాబట్టి అదే నీ స్వరూపము. అందుకే ఈ మనసు, అంతఃకరణము, బుద్ధి, ఈ శరీర సంఘాతం నువ్వు కాదు, ఇది విషయము. నువ్వు దీన్ని ఈ ఒక దృశ్య వస్తువుని కూడా జ్ఞానం పొందుతున్నావు, జ్ఞానం పొందుతున్న నువ్వు కేవల సాక్షివి అని చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత 8వ శ్లోకంలో ఇప్పుడు ఉచ్చారణం చేద్దాం. అహం కర్తేత్యహం మాన మహాకృష్ణా హి దంశితః నాహం కర్తేతి విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ. అహం కర్తేత్యహం మాన మహాకృష్ణా హి దంశితః నాహం కర్తేతి విశ్వాస అమృతం పీత్వా సుఖీ భవ. 8వ శ్లోకం 21వ పేజీ, 21వ పేజీ నంబరు 8వ శ్లోకం. ನೀನೇಳಪ್ಪ ನೀನು ನಿಂದು ಬೇರೆ ಪೇಜು, ತೆಲುಗು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಪೇಜ್ ನಂಬರ್ ಬೇರೆ, ಕನ್ನಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ గురువు శిష్యునిలో ఉన్న మెయిన్ మిస్టేక్, అన్ని మిస్టేకులకు మూలమైన మిస్టేక్ని చూపిస్తున్నాడు. అహం కర్త ఇది అహమ్మాన, నేను కర్త అనే భావాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావో ఆ కర్తృత్వ బుద్ధి అనే ఒక కృష్ణాహి, అహి అంటే పాము, కృష్ణాహి అంటే బ్లాక్ కోబ్రా, నల్లటి త్రాచుపాముతోటి నువ్వు కర్వపడ్డావు. ఆ నల్లటి అహంకారం అనే నల్లటి త్రాచుపాము నిన్ను కరిచేసింది. ఆ అహంకారంలో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు. గురుగారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది శిష్యుడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఎక్కడ ఇరుక్కున్నాడు. ఆ అహంకారంలో ఉండవు కాబట్టి ఇంకా సుఖ దుఃఖాలు మనసవాచ కర్మన నీ మీద అటాక్ అవుతుంటే రియాక్షన్ అవుతుంది, ఈగో క్లిక్ అవుతూ ఉంది.
అది పోయే వరకు ఇంక ఎన్ని బయట వేర్లు కత్తిరించుకోకుండా పోతే కొన్నిసారి రాగి చెట్లు అవి ఇవి గోపురాల మీద అక్కడ ఇప్పుడు కూడా ఒకటి చెట్టు ఉంది. 20 సంవత్సరాల నుంచి ఆ చెట్టుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాం గోపురం మీద, ఇప్పటి వరకు చావలేదు. ఇంత ఘోరమైన ఎండలలో కూడా మళ్ళా వర్షం వస్తే మళ్ళా చిగురు వచ్చేస్తుంది. నువ్వు పైన ఎన్ని కొమ్మలు చెట్లు నరుక్కుంటుంటే ఏం ప్రయోజనం? క్రూకట వేలుతో పాటు తీసేయాలి. ఆ క్రూకట వేర్లు ఏదైతే ఉన్నాయో అదే అహంకారం. దాన్ని తొలగించుకోకుండా పైన ఎన్ని పరిశ్రమలు చేస్తే ఏం ప్రయోజనం? డీప్ రూట్ కాజ్కి వెళ్ళాలి, మూల కారణానికి వెళ్ళాలి. అందుకే శాస్త్రం చెబుతుంది, ఎన్నో తప్పులు ఉన్నాయి, పెద్ద పెద్ద తప్పులు మన శాస్త్ర ప్రకారంగా. గురుహత్య, మాతృహత్య, పితృహత్య, బ్రాహ్మణ హత్య, ఇవన్నీ మహాపాతకాలు. ఇలాంటి మహాపాతకాలకి కూడా వైదిక సనాతన ధర్మంలో ప్రాయశ్చిత్త మార్గాలు ఉన్నాయి. అలాంటి పాపాలు చేస్తూ కూడా ఆ పాపాల నుంచి విముక్తిని పొందడానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. గోహత్య చేసింటే కన్నా సచ్చిన ఆవు ఎముకల మెడలో వేసుకొని కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్యస్నానాలు చేయడం వల్ల కొన్ని విధానం ఇది ఉంది. అది చేస్తే కన్నా అది ప్రాయశ్చిత్తంతో ఆ పాపం తొలగిపోతుంది. కానీ ఒక పాపం ఉంది, అన్ని పాపాలకు మూల పాపం నేను ఈ శరీరం అనుకోవడం. దీనికి మించిన మహాపాపము ఇంక ప్రపంచంలో ఏంటి? అన్ని పాపాలకు మూల పాపం. దీనికి విధానమే లేదు, ప్రాయశ్చిత్తమే లేదు శాస్త్రంలో. ఇట్లా చేస్తే, ఇట్లా పారాయణాలు చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే ఈ పాపం నుంచి నువ్వు బయటపడతావని. అందుకే ఈ మహాపాపం, ఈ శరీరం నేను అనుకునే మహాపాపం ఫస్ట్ తప్పు ఏం చేస్తామో అన్ని పాపాలకు అది మూల కారణము. ఒక్క క్షణము కూడా నేను ఈ శరీరం అనే భావంలోకి పోకూడదు. అన్ని అనర్థాలకు అదే మూల కారణం. అలాంటి నువ్వు నల్లటి త్రాచుపాముతోటి నువ్వు కరవబడ్డావు. గురువు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. అహంకారంలో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు, తట్టుకోలేకపోతుంటాడు. సమస్యలు, షికాయతులు, ఇంకా జీవితం. ఎందుకంటే ఇంకా నేను ఈ శరీరమే అనుకుంటున్నాడు. నాకు అర్థమైందని అనుకుంటుంటే కానీ జీవుడికి వాడు ఎక్కడ ఇరుక్కున్నాడో మనకి తెలుస్తలేదు. మా గురుగారి దగ్గర భలే కామెడీ ఉండేది. ఫస్ట్ రోజే చెప్పేశాడు, వేదాంత విద్యార్థులకు షికాయతులు చెబితే వేదాంతం అర్థం కాలేదు అని. ఇంకా ఆ భయానికన్నా అవమానం అయిపోతుంది షికాయత్ చెప్తే చాలా వరకు ఆపుకున్నారు. ఎంత ఆపుకున్నా విద్యార్థుల మధ్యలో గొడవలు అయిపోయి పంచాయతీలు గురుగారి దగ్గరికి పోతూనే ఉంటాయి. ఆ పంచాయతీల వల్ల న్యాయం చేసి ఇద్దరిని సమాధానం చేసి మళ్ళా కూర్చుని పెట్టేసి ఒక స్మైల్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పు, వేదాంతం అర్థమైందంటివి, ప్రశ్నలు అడిగితే ఉత్తరాలు చెప్తివి, సాక్షి వంటివి, ఇప్పుడు ఏమైంది? ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోతావా లేదా? అందుకే ఇది జ్ఞానం కాదు, జ్ఞానాభాసము. సమస్య ఉంది కదా, చిన్న చిన్న దుఃఖాలే తొలగించుకోలేకపోతున్నావు. అలాంటి జ్ఞానాన్ని పెట్టుకొని నువ్వు ఏం సాధిస్తావు? ఎక్కడ పోయినా సమస్యలే ఉంటాయి. అందుకే పెద్దలు చెప్పే మాట విను. శాస్త్ర ఆలంబనానికన్నా మంచి ఆలంబన ఇంకోటి లేదు. మనసు సంస్కృతము కాకుండానే స్వతంత్రత వస్తే తమో గుణానికి వెళ్ళిపోతావు. పని అయిపోయిందనే భ్రాంతిలో ఉండద్దు. ఆ పని పూర్తిగా అయ్యే వరకు అలాంటి ప్రాక్టికల్లో నువ్వు అలాగ జీవించేలాంటి తత్వం వచ్చినప్పుడు, ఎలాంటి ఆపదలు నీ మీద వచ్చి పడినప్పుడు కూడా నువ్వు రియాక్షన్ కాకుండా దాన్ని కూడా సాక్షిభావంలో చూసేంత సామర్థ్యం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కొద్దిగా భావించుకున్నా కొద్దిగా న్యాయం ఉంటుంది. లేదంటే కన్నా ఈ అహంకారంలోనే ఇక్కడే ఇరుక్కో ఉంటాం. మనకు తెలియదు. మన అహంకారం మన చుట్టుముట్టునోళ్ళకి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. నేను కరెక్ట్గానే ఉన్నానని మనకు అనిపిస్తూ ఉంటుంది. చుట్టుముట్టునోళ్ళకి ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి నేను ఈ శరీరం అనే నేను ఈ కర్త అనే భావము చాలా చెడ్డది. అది ఆ కర్తృత్వ భావన మనం ఏ క్రియలో కూడా తీసుకోవద్దు. చెప్పాను కదా, బెంగళూరులో ఒక మనిషి మంచిగా ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. ఫ్రెండ్దే హాస్పిటల్. రోజుకి 80,000 ఏమో బిల్లు వేశారు. 4 రోజులేమో ఐసీయూలో ఉన్నాడు. ఆ బిల్లు కట్టేటప్పుడు బిల్లు తీసుకొచ్చి అక్కడ ఇస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయనట. ఇంకా ఫ్రెండ్ దగ్గర హాస్పిటల్ వరే, నీ దగ్గర డబ్బులు లేకపోతే చింత చేయకరా, నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? లేదు డబ్బులు ఉన్నాయి నా దగ్గర అంటే 4 రోజులు గాలి ఆక్సిజన్ కోసము ఇంత బిల్లు 3,20,000 అయిందే. చిన్నప్పటి నుంచి ఎంత గాలి భగవంతుడు ఫ్రీగా ఇచ్చాడు, దానికి ఏమన్నా విలువ ఇస్తున్నాం మనం? అంతా భగవంతుడిదే. మనం ఆలోచించుకునే శక్తి, మనసు, బుద్ధి అంతా భగవంతుడు సృష్టించిన పంచభూతాల నుంచి పుట్టిన ఆహారం తింటే శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనం ఆ మనసుతోటి ఆలోచిస్తాం.
ఆలోచించే మనసు అన్నిది పరమాత్మది. ఊరికే నాది అని ముద్ర వేసుకొని కబ్జా చేసుకుంటాం మనం ఈ శరీరాన్ని. అందుకే నిజమైన భక్తుడు, ఓ పరమాత్ముడా, నీకు పాలు, పూలు, అగరబత్తులు ఇవన్నీ నువ్వు సృష్టించినవే. మేమైతే కొత్తగా దీన్ని తయారు చేసుకోలేము. నీ సృష్టిలోని వస్తువులే, అన్నీ నీ వస్తువులే. ప్రపంచంలో ఏదన్నా ఒక వస్తువు నీది కానిది ఏదన్నా ఇద్దామంటే ఒక వస్తువు నాకు కనిపించడం లేదు. ఒకటేదో కొద్దిగా వేరుగా కనిపిస్తుంది, నా అహంకారం. అందుకే ఆ అహంకారాన్ని నీకు సమర్పణ చేసేస్తున్నానని భక్తులు ఈ భావంలో దాన్ని ఇది చేస్తారు. దీన్ని కనుక్కున్నవాడు, ఈ అహంకారాన్ని, ఈ క్లైమాక్స్ని కనుక్కున్నవాడు, అహంకారం వీడు నా శత్రువు, వీడిని నేను జయించలేకపోతున్నాను కానీ వీడు నా శత్రువు అన్న విషయమన్నా కనుక్కున్నవాడు సాధకుడు. కనుక్కోలేడు, అందులోనే ఉంటాడు, అందులోనే జీవిస్తూ ఉంటాడు. శుష్క వేదాంతము ద్వారా కూడా అది మనకు మోసం చేస్తుంది. ముందు బహిర్ముఖుడు అనే భావంతో వ్యవహారం చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని వదిలిపెట్టి ఇటు వస్తే ఇక్కడ నేను సాధకుణ్ణి, నేను ముముక్షుణ్ణి, నేను జ్ఞానిని అని వేషం మార్చుకొని మళ్ళా అహంకారమే మళ్ళా పొడుగులెత్తుతూ ఉంటుంది. మళ్ళీ అదే దుఃఖం. వాడికి సాధకునికే అర్థమవుతూ ఉంటుంది, అయ్యో సమస్యలు ముందున్నట్లే ఇప్పుడు కూడా ఉన్నాయి సమస్యలు, అవే భయాలు, అవే ఇన్సెక్యూర్ ఫీలింగ్. వాడికి కూడా అర్థమవుతుంది ఈ జ్ఞానం వల్ల ఏమి పెద్ద మార్పు రాలేదు అని చెప్పేసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి త్రాచుపాముతోటి పోల్చారు ఈ అహంకారాన్ని. ఏ విషయంలో కూడా మనం క్రెడిట్ తీసుకోకూడదు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు మంచి తోట, ఒక చిన్న గుడిసె కట్టుకుంటాడు, మంచి పూల గార్డెన్ అవి ఇవి వేసుకుంటాడు, కాయగూరలన్నీ. ఒక లేగదూడ వచ్చేసి తోటని మేసేసి ఉంటుంది. ఇంకా కోపంతో దాన్ని తోలడానికి పోయి కట్టితోటి గట్టిగా వేసేసి లేగదూడ ప్రాణం కోల్పోయింది. గోహత్య మహాపాపం అయిపోయింది. ఇంకా గోహత్య మహాపాపం అనే ఒక యమదూతల రూపంలో వచ్చి, రాను గోహత్య మహాపాపమైంది, నీ నరకాన్ని తీసుకొని వస్తే ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఇలాంటి శుష్క వేదాంతము కొద్ది మిడిమిడి జ్ఞానం తెలిసినవాడు. అరే నేనెందుకు చెప్తాను, చేతుల్లో ఉన్న దేవుడెవరు, దేవత ఎవరు, ఇంద్రుడు. అది అధిష్టాన దేవత ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు ఆ పని చేశాడు అని ఇంద్రుడి మీద తోసేస్తాడు ఆ బ్రాహ్మణుడు. అంటే నేను చేయలేదు, నా చేతుల్లో ఉన్న ఆ ఇంద్రియ అభిమాని దేవత అలా చేశాడు అని చెప్పేసి, ఓహో అని చెప్పేసి అక్కడ పోతుంది గోహత్య మహాపాపం. దేవేంద్రుడి పైనకి రా, నీకు గోహత్య మహాపాపం నీకు దండం వేయాలని. ఎవరు చెప్పారు నీకంటే కింద ఉన్న బ్రాహ్మణుడు చెప్పాడు. మరి చేతుల్లో ఉన్న ఇంద్రియ అభిమాని పాణిలో ఉన్న ఇంద్రియ అభిమాని దేవత నువ్వే కదా, నువ్వే చేసావు, నాకు సంబంధం లేదన్నాడు. అవునా సరే, అలాంటి మిడిమిడి వేదాంతం నేను బాగా విన్నానని చెప్పి ఇంద్రుడు కిందకు వస్తాడు. కిందకు వచ్చేసి మారు వేషంలో వచ్చేసి, అబ్బా మీలాంటి సద్బ్రాహ్మణులు ఎక్కడా చూడలేదు, మీ ఆశ్రమం చుట్టూ, ఆ కుటియా చుట్టూ ఎంత మంచి పూల చెట్లు, ఎన్ని కూరగాయలు, ఎవరు ఇది వేసింది ఈ చెట్లు అంటే, అది నేనే వేసాను, మంచిది ఏది ఉందో అదంతా నేనే అన్నీ ఏది చూపించినా ఇది నేనే చేశాను, ఆ ఊరు నుంచి తెస్తే అట్లా తెస్తే అన్నిటి నేనే అని అలాగే ముందుకు తీసుకొని ఆ సచ్చిన లేగదుడు కూడా ఉంటుంది. మరి ఇదెవరు చేశారంటే, లేదు ఇది ఇంద్రుడు అని, నా చేతుల్లో ఉన్న అభిమానదేవుడు ఇంద్రుడు అంటాడు. ఇన్ని చోట్ల అంతా నేనే అని అక్కడ క్రెడిట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి నీకు కర్తృత్వం లేదా? అంత సమానంగా ఉండ ఆ సాక్షిభావంలో ఉన్నప్పుడు నువ్వు అన్నింటిలోనూ ఆ సాక్షిభావంలో ఉండాలి కదా. కొన్ని క్రియలు మాత్రమే ద్వైతము, కొన్ని క్రియల్లో అద్వైతమా? ఇది మిడిమిడి శుష్క వేదాంతం కాబట్టి అది పనికిరాదు. అహంకారంలోనే ఇరుక్కుంటాం మనము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని లేయర్లు పరిచిన బుద్ధి ఉంటుందో ఆ అహంకారాన్ని మాత్రము మనం అవకాశం ఇవ్వకూడదు. మనం ఏమీ చేయలేము, ఏమీ చేస్తలేము. సచ్చిదానంద స్వరూపణ అధిష్టానంలో మాయా విశిష్ట చైతన్యముతోటి అన్ని గుణాగుణేషు వర్తంతే, అవన్నీ క్రియలు ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతూ ఉందంతే. అందుకే నువ్వు ఏమి కర్తృత్వ బుద్ధి కానీ భోక్తృత్వ బుద్ధి కానీ తీసుకోకుండా సైలెంట్గా సాక్షి రూపంలో సినిమా చూసినట్టు చూస్తూ ఉండి శరీరాన్ని. మహాపురుషులు అలా చేసుకున్నారు. ఈ శరీరాన్ని అంత వేరుగా నువ్వు చూసుకోవాలి. రమణ మహర్షి కొండ మీద నడుచుకొని పోతా ఉంటే ఒక కొమ్మ దారికి అడ్డం ఉంటుంది. ఆ దారికి ఆ కొమ్మ కాలుకి తాకి అక్కడ తేనె ఉంటుంది, చిన్న చెట్టు తేనె.
ఆ ఆ ఈగలు వచ్చేసి కాళ్ళను కరుస్తుంటాయి. ఇంకా చుట్టుముట్టున్నోళ్ళు ఉన్న బట్టలతోటి ఈగలు తోలడానికి, పరిగెత్తడానికి అవి ఇవి చేష్టలు చేస్తారు. రమణ మహర్షి మాత్రం కాళ్ళు ఇంకా దగ్గరగా ఆ పురుగుల దగ్గరికి పెడతాడు. గురుగారు ఏంటి చేస్తున్నారంటే కన్నా ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటిని డిస్టర్బ్ చేసింది ఈ కాలు. ఈ కాలుకు ఆ శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఫుల్గా కరిపించుకుంటాడు. మనము మన శరీరాన్ని ఎట్లా చూసుకుంటున్నాం? మాటలు ఓర్చుకోలేకపోతాం. ఒక మాట అనకూడదు ఎవరు ఈ శరీరాన్ని. శరీరం మీద అంత పక్షపాతం ఎందుకు? ఆ స్వార్థము, ఆ పక్షపాతం వల్లనే మనం ఈ తాదాత్మ్యం తెచ్చుకోలేకపోతున్నాం. ఈ శరీర సంఘాతము తప్పులు చేసి ఉంటుంది, దీనికి శిక్షలు పడాలి. దాన్ని మనం సాక్షిభావంలో చూసుకుంటూ ఉండాలి. మనం శిక్షించుకోవాలి. ఈ శరీరం ఏమైనా ఈ ఇంద్రియాలు ఏదైనా అలాంటి తప్పులు చేస్తే కనుక. వివేకానందుడు ట్రైన్లో కూర్చోంటే ఎదురుగా ఉన్నోడు దున్నపోతులు మీలాంటి వాళ్ళ నుంచి దేశము ఇలా పాడైపోయింది, మంచి వయసులో ఉన్నారు, కష్టపడి తినచ్చు కదా, అట్లా ఇట్లా అని 5-6 గంటల సేపు ఫుల్ ఇంకా వేసుకుంటూ ఉంటాడు, తిడతానే ఉంటాడు. కానీ వివేకానందుడు తనలో తాను ఈ శరీర సంఘాతాన్ని తిట్టుకుంటూ ఉంటాడు. అనుభవించు. ఎందుకు జన్మకు వచ్చావు? వాడు ఇప్పుడు తిడుతూ ఉన్నాడు, తిట్టిపించుకో. ఎవరు రమ్మన్నారు నీకు జన్మకు? ఏం బాగుందని ఈ మనిషి జన్మలో వచ్చావు? ఏ సుఖాన్ని అనుభవించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు? అనుభవించు అని చెప్పేసి తనను తాను ఆ శరీర సంఘాతాన్ని తిట్టుకుంటాడు. ఆ తత్వం రావాలా, ఆ కెపాసిటీ రావాలా, అప్పుడు మనం బయటపడతాము. లేదంటే కానీ ఎక్కడ పోతే ఈ శరీరము నేను, ఆ జీవుని నేను అన్నప్పుడు మన జుట్టు అందరికీ దొరుకుతాయి. ఎవడైనా మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఒక్క చిన్న సౌండ్ దోమ కూడా వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది, పిచ్చి పట్టించేస్తుంది ఈ శరీరం నేను. ఎన్ని అభిమానాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది మనుషులు కలిసి ఉన్నాము, అది ఒక నాగపాము వస్తే కలిసి ఉండగలుగుతున్నామా? ఎందుకు దాన్ని మనతో పాటు కలుపుకోలేకపోతున్నాము? మనం మనుషులము, అది క్రూరమైన మృగము అని. భేదబుద్ధి ఉందా లేదా? మనుషత్వ అభిమానము, ఇంకా పురుషత్వ అభిమానము, నేను పురుషుడనే అభిమానము లేయర్ల మీద ఉంది. చోటా మహారాజు వాకింగ్కి పోతా ఉంటే రిషికేశ్ కైలాసాశ్రమంలో పులి వచ్చేసింది. భలే ఉన్నాయి పులులు అక్కడ. ఆశ్రమం వెనకాలనే చిరుత పులులు బాగా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనుషుల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. ఇంకా మిగతా వేదాంతం చదివిన వాళ్ళంతా చెట్లు ఎక్కారు, పారిపోయారు. పోయింది వేదాంతం ప్రాక్టికల్గా అక్కడ. శరీరం మీద ఉన్న ప్రీతి అంత సులభం కాదు, అదంత ఇదిపోదు. కానీ ఆయన ఆ స్థితిలో ఉన్నాడు, ఉత్తమమైన జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. ఆ పులిని అన్నాడు, రా పులి రా, నీకు 3 రోజులు భోజనం మంచిగా హాయిగా నువ్వు తిను. ఆయన శరీరాన్ని దానికి భోజనంలాగా పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. కాకపోతే మళ్ళీ ఆ రోజు కావాల్సి కన్నా రాత్రి 2 గంటల వరకు చోటా మహారాజ్ ఆశ్రమానికి రాలేదంట. ఇంక అందరూ పులి తినేసింది అనుకున్నారంట. మళ్ళా ఉదయం వచ్చేసి అందరూ ముఖాలు చూసి ఒక నవ్వి వేదాంతము ఇది ప్రాక్టికల్ వేదాంతం అని చెప్పారు. అంత సులభము కాదు. ఈ శరీరం మీద మనకున్న మోహము, తాదాత్మ్య సంబంధము అలాంటి పరిస్థితుల్లో తెలుస్తుంది. మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకేమంత పెద్ద మోహం లేదని. టక్కని అలా వస్తే కానీ దీన్ని రక్షణ చేసుకునే పనిలోనే ఉంటాం. కానీ ఇది నాది అనే బుద్ధి ఉంటుంది, కానీ నాకు సంబంధం లేదన్న బుద్ధి మాత్రం ఉండదు. చాలా అలవాటు చేసుకోవాలి అది. కాబట్టి ఒక్క విషయంలో కూడా ఆ కర్తృత్వ బుద్ధిని తెచ్చుకోవద్దు. అంతా పరమాత్ముడే అంతా. ఆయనే కర్త, ఆయనే భోక్త, అన్నీ ఆయనే భోగ్యమైన వస్తువును ఆయనే. బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క విషయము, కర్త భోక్త, అన్ని భావాలు ఆయనే. నేను అనడానికి అక్కడ అవకాశమే లేదు. అనవసరంగా దూరిపోతున్నాం మనము. నేను నాది మనది అని చెప్పేసి. అందుకే నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవ. అసలు నేను కర్తాని కాదంటే ఉపలక్షణతో నేను కర్తాని కాదు, భోక్తాని కాదు, కారయితాని కాదు అనే విశ్వాసమైన అమృతాన్ని తాకి సుఖీభవ. ఇక్కడే ఉంది. నీకు సుఖం కావాలంటే ఇవన్నీ వదిలిపెట్టు. నేను అన్న భావాన్ని వదిలిపెట్టు. దాన్ని వదిలిపెట్టేసిడి. ఎప్పటి వరకు అది ఉంటుందో మళ్ళీ నేను అది ఆడిస్తూనే ఉంటుంది. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండి భావించుకుంటూ ఉండు. ప్రతిరోజు ఇలాగా నేను ఆ సచ్చిదానంద స్వరూపునని అనుకుంటే ఏమన్నా అయిపోతుందంటే అనుకుంటేనే అవుతుంది. ఇప్పుడు అష్టావక్కడే చెప్తున్నాడు, ఎవరు ఎలా అనుకుంటారో అలాగే అయిపోతారని.
మొన్న 2-3 శ్లోకాల తర్వాత వస్తుంది. కాబట్టి అలా భావన చేసుకుంటా ఉండాలి. ఫస్ట్ విశ్వాసం వస్తుంది. మళ్ళా శాస్త్రము ద్వారా, యుక్తుల ద్వారా అదే సిద్ధమవుతుంది. శాస్త్రము మాట అదే. నీ విశ్వాసము, గురువుల మీద శ్రద్ధతోటి కూడా నువ్వు దాన్ని నమ్మి ఉంటావు. కొద్దిగా అది నీ సొంతము కావాలంతే. అలా రోజు ఆ భావన చేసుకుంటూ, అలవాటు చేసుకుంటా ఉంటే ఒకరోజు అదే నువ్వు అవుతావు, అదే అయి ఉండావు, దాన్ని యథార్థంగా తెలుసుకుంటావు అని. నెక్స్ట్ శ్లోకం 9వ శ్లోకంలో ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయవగ్నినా ప్రజ్వాల్య జ్ఞానగహనం వీతశోకసుఖీ భవ. ఏకో విశుద్ధబోధోహం ఇది నిశ్చయవహ్నినా ప్రజ్వాల్య జ్ఞానగహనం వీతశోకసుఖీ భవ. నువ్వు నువ్వు ఒకే ఒక సత్యమైన వస్తువు. విశుద్ధ బోధ, బోధంలో శుద్ధము అశుద్ధము ఏంటంటే త్రిపుటి జ్ఞానము లేకుండానే ఏ జ్ఞానము స్ఫురణ అవుతుందో దాన్ని శుద్ధమైన జ్ఞానం అంటారు. ఇప్పుడు పుస్తకం జ్ఞానం అవుతుంది, మొబైల్ జ్ఞానం అవుతుంది, ఇవన్నీ విషయాకారమైన జ్ఞానం. త్రిపుటి ఉంటుంది. జ్ఞానాన్ని పొందిన ప్రమాణము బుద్ధి ద్వారానో ఇంద్రియాల ప్రమాణము ద్వారా, మాధ్యమము ద్వారా పొందడం వల్ల ప్రమేయము, ఇలా 3 త్రిపుటి ఉంటుంది. కానీ మన లోపల ఉన్న సాక్షి చైతన్యము ఆ త్రిపుటి ఉండదు. అది కేవలము లక్షితమవుతూ ఉంటుంది. మనసు బుద్ధుల ద్వారా లక్షితం. మొన్న చెప్పిన దృష్టాంతమే, మన కళ్ళని మనము మైకులాగా చూసుకోలేము. చేతులను చూసుకున్నట్టుగా, మన ముక్కును చూసుకున్నట్టుగా మన కళ్ళను మనం చూసుకోలేము. అయినా కూడా కళ్ళు ఉన్నాయనే జ్ఞానం మనకు కలుగుతుంది కదా. విషయం కాకుండానే మన కళ్ళ జ్ఞానం మనకు కలుగుతుంది కదా. అలాగే ఆ విషయ అనుపరుక్త చిత్త స్ఫురణం బ్రహ్మానుభవం. విషయాకారము కాకుండా అహంతయ, ఇదంతయ కాకుండా అహంతయ, అస్తి కశ్చిత్ అహం ప్రత్యయ ఆలంబన. లోపల నేను అనుకోవడానికి ఒక ఆలంబనం ఏదో ఉంది, సత్యమైన వస్తువు, అదే నేను అన్న ఆ విశుద్ధ బోధానివి నువ్వు. అందుకే వ్యక్తమయ్యే చైతన్యానివి కాదు, నువ్వు అవ్యక్త చైతన్యానివి. మనసు బుద్ధుల ద్వారా వ్యక్తమైందంటే అది ఆబ్జెక్టిఫై అయిపోయింది అని, అది నీకు జ్ఞానాభాసం. అది వ్యక్తము కాని మనసు బుద్ధులు ఏ ఇంద్రియాల ద్వారా వ్యక్తము కాని చైతన్యం అది అవ్యక్త చైతన్యం. అది అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలనే ఆ ఇంటెన్స్ ప్రెషర్ కూడా ఉండదు. సర్వము నువ్వే అయి ఉంటావు. ఎందుకంటే నువ్వు తప్పితే ఇంకొక వస్తువు లేదు. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంచరేత్. నువ్వు తప్పితే ఇంకో వస్తువు లేదు ప్రపంచంలో ఉన్నప్పుడు. ఏ కోరికతోటి ఏ వస్తువుని పొందాలని ఇంకోసారి శరీరం వస్తుంది నీకు? అసలు శరీరం రావడానికి ఒక్కటి కూడా నువ్వు అక్కడ ఆనవాయిలు ఒక్కటి కూడా వదలలేదు. నువ్వు తప్పితే ఇంకో రెండో వస్తువు లేదని చాలా దృఢంగా ఉన్నావు నువ్వు. మరి అలా ఉన్నప్పుడు శరీరంకి కారణాలు అవే కదా. శరీరానికి మనకన్నా భిన్నంగా ఇంకా ఏదేదో ఉన్నాయని ఊహించుకుంటేనే దానికి అనుకూలంగా శరీరాలు వచ్చేస్తాయి. ప్రతిరోజు స్వప్నంలో మనం ఊహించుకొని చూసిన విషయాలు మిక్సప్ అయ్యే కదా అక్కడ సృష్టి అయ్యేది. ఒక బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక జర్మనీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడంట. వాళ్ళు ఏనుగులు ఎప్పుడు చూడరు, వాళ్ళ దగ్గర ఏనుగులు ఉండవు. భారతదేశానికి వచ్చి ఏనుగులు చూసి భలే ఆశ్చర్యం అయిపోయింది. అది బుర్రలో ఫిక్స్ అయిపోయింది. ఆశ్చర్యకంగా చూశాడు కాబట్టి. మళ్ళీ అందరూ ఇక్కడ చీరలు కట్టుకుంటారు మహిళలు. ఎవరో ఒక బ్రిటిష్ మహిళ ఫ్రాక్ వేసుకొని ఆ జూలో చూడనీకి వచ్చింది.
అంతమంది చీరలు కట్టుకున్న వాళ్ళ మధ్యలో ఆమె కొంచెం విచిత్రంగా హైలైట్గా కనిపించింది. ఈ 2 విషయాలు బుర్రలోకి ఎక్కిపోయినాయి. రాత్రి పడుకో ఉంటే కన్నా డోర్ కొట్టారంట ఎవరని డోర్ తీస్తే ఏనుగు ఫ్రాక్ వేసుకొని వచ్చేసిందంట. అంటే ఆయనకు స్వప్నంలో ఆ ఏనుగు ఆ మహిళ ఒక ఫ్రాక్ మిక్స్ అయిపోయి ఏనుగే ఫ్రాక్ వేసుకొని వచ్చేసింది. ఆ ఏనుగు కొత్త జీవిని సృష్టికి కారణం ఎవరు? వాడు ఊహించుకున్నది కదా, వాడు గ్రహించిన విషయం, ఆ విషయం వల్ల, ఆ చింతనలు, ఆ వాసనల వల్ల వాడికి ఆ కోరిక నెరవేరింది. మనకు నెక్స్ట్ శరీరాలు రావాలంటే మనలో ఉన్న అజ్ఞానమే కారణం. మనకన్నా భిన్నంగా అన్నీ ఊహించుకుంటాం కాబట్టి అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని మరి ఊహించుకుని అక్కడ ఏదో నువ్వు నీకు తెలియని సూక్ష్మ కోరికలు ఉంటాయి కాబట్టి టక్కని ఇంకోసారి శరీరం వచ్చేస్తుంది. అదే కొన్నిసార్లు మంచి విచారణ చేసి ఏమీ ఎక్కువ గ్రహించకుండా కొనుక్కుంటూ ఒకసారి స్వప్నాలే రావు. ఎందుకంటే స్వప్నాల్లో అక్కడ ఇన్పుట్టే లేదు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఆ రోజు ఎక్కువ ఏమీ దేని గురించి కూడా హైలైట్గా చింతన చేసిండవు. ఒక్కొక్కసారి అలాంటి నిద్రలు వస్తాయి. స్వప్నాలు లేని ఎన్నో రాత్రులు ఉంటాయి. అందుకే నువ్వు నీ వాచ్ యువర్ థాట్స్, నీ వృత్తులని గమనిస్తూ ఉండు. ఎక్కడెక్కడ నీకు మోహం ఉంది చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆ మోహానికి అనుకూలంగా అలాంటి శరీరాలు వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. ఒక్క క్షణము కూడా నేను సాక్షి చైతన్య స్వరూపం నుంచి నువ్వు బయటకు రావకు. అదేమో అంటారు కదా, దుర్ఘటన గటి అంటే నువ్వు అలర్ట్నెస్ మిస్ అయితే దుర్ఘటనమే. నువ్వు మిస్ అయితే గాన నజర్ హటి దుర్ఘటన ఘటి అని. అంటే నువ్వు అలర్ట్గా నీ సాక్షిభావంలో ఉండకుండా కొద్దిగా ఇట్లా స్లిప్ అయిపోయినావు జీవభావంలో, మృత్యు అలాంటి సమయంలో వచ్చిందంటే కానీ అయిపో నెక్స్ట్ జన్మ. అందుకే ఎప్పటికీ ఆ స్వరూప చింతనలోనే ఉండాలి. దాని గురించిన మనసు బుద్ధులంతా అటువైపే తిప్పుతూ ఉండాలి. అలాంటి విశుద్ధ జ్ఞానానివి ఇది నిశ్చయవహ్ని. అలాంటి నిశ్చయమైన ఈ జ్ఞానాగ్ని, ఈ జ్ఞానము వచ్చిన తర్వాత అది దృఢమైన జ్ఞానం కావాలి. అప్పుడు దానికి బలం వస్తుంది. ఈ మిథ్యాత్వ నిశ్చయం కావడానికి, ఈ అహంకారాన్ని తొలగించుకోవడానికి కొన్ని రోజులు అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ప్రాజ్వల్య జ్ఞానగహనం వీత శోక సుఖీభవ. అప్పుడు నువ్వు ఇలాంటి జ్ఞానాగ్ని ద్వారా నువ్వు ఆ విశుద్ధ జ్ఞానాన్ని, విశుద్ధ బోధ స్వరూపాన్ని తెలుసుకొని ఈ అహంకారాన్ని తొలగించుకొని వీత శోక సుఖీభవ, శోకాలు లేని అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి లాంటి స్థితిని నువ్వు పొందు అని ఆశీర్వాదం కూడా చేస్తున్నాడు గురువు. సుఖీభవ, నువ్వు ఎప్పుడు ఆ స్వరూపంలోనే ఉండు అని. ఎందుకంటే నువ్వు ఏదైతే సత్యం అనుకుంటున్నావు ఈ ప్రపంచము అది సత్యం కాదు, మిథ్య అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నాడు. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనంద పరమానందః సబోధస్త్వం సుఖం చరా. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనందః పరమానందః సబోధస్త్వం సుఖం చరా. ఈ విశ్వం ఎత్ర విశ్వం ఇది భాతి కల్పితం రజ్జు సర్పవత్. ఇవి చూస్తున్న ఈ ప్రపంచము, నీ శరీరము వాస్తవికంగా లేవు, ఇవన్నీ కల్పితమైనవి. రాత్రిపూట్ల మనం చూసిన స్వప్నము కల్పితమా వాస్తవికమా? నల్లరెడ్డి, కల్పితమా వాస్తవికమా?
కల్పితమే కదా, మనం ఊహించుకున్నదే కదా. ఎట్లా అదైతే కల్పితమో ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే కల్పితము. దృష్టాంతము రజ్జు సర్పవత్. అక్కడేమో తాడు ఉంటే నువ్వు ఆ తాడుని రకరకాల పాములుగా చూసుకొని అనవసరంగా భయపడుతున్నావు. ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు నీ చేత అలా చేపిస్తున్నాయి. అజ్ఞానమే కల్పితం కాబట్టి వాస్తవికం కాదు. మరి వాస్తవికము కాని ఈ ప్రపంచంలోనే నిన్ను ఇరికిచ్చేసి ఎన్ని ఉపాయాలు చెప్పినా కూడా నీకు ఏమి ప్రయోజనం ఉండదు. ఆ స్వప్నాలలో విపరీతమైన కష్టాల పాలైపోయింటాడు, అప్పుల పాలైపోయింటాడు. అలాంటి వ్యక్తికి అక్కడ పోయి నువ్వు సహాయం చేయాలంటే ఎలాంటి సహాయం చేస్తావు? ఒరే నాయన, పడుకున్న వ్యక్తి స్వప్నం చూస్తున్నాడు రా, కాసేపు ఓపిక పెట్టుకోరు, ఇదంతా అబద్ధము. నువ్వు అప్పులు తీసుకోలేదు, అప్పులు ఇచ్చినవాడు లేదు, అప్పులు తీసుకున్నవాడు కూడా లేడు. కాసేపు ఓపిక పట్టు. ఆ పడుకున్నవాడు 4:30కి అలారం పెట్టుకున్నాడు, వాడు లేచినప్పుడు నువ్వు లేవు, నేను లేను, అప్పులు నీకు ఇబ్బంది పెట్టేటవాడు కూడా లేడు అని ఆ జ్ఞానబోధ చేస్తే వాడికి ఎంత సంతృష్టి కలుగుతుంది. అక్కడ అవకాశం లేదు, మనకి జాగ్రత్త అవస్థలో ఉంది కదా తెలుసుకోవడానికి. ఎందుకు ఇది కల్పితం అంటే యుక్తుల ద్వారా నిన్న కూడా మనం విచారణ చేసుకున్నాం. ఇది సోపాధిక అధ్యాసం, భ్రాంతి. అధ్యాసం అంటే అతస్మిన్ తద్బుద్ధి. అక్కడ ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుని ఇంకోలాగా చూసుకోవడాన్ని అధ్యాసం అంటారు. అక్కడ తాడుబడి ఉంటే పగ్గం బడి ఉంటే దాన్ని పాములాగా చూసుకోవడం. ఈ ప్రపంచమంతా ఒక పరమాత్ముడే ఉన్నాడు, సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే. అస్థి బాతి ప్రియ అనేది కామన్గా అంత ఆయనే ఉన్నాడు. ఆ పరమాత్ముని మైకులా చూసుకుంటున్నాం, బుక్కులా చూసుకుంటున్నాం, అరటిపండులాగా చూసుకుంటున్నాం, గోడల్లాగా చూస్తున్నాం, చెట్లులాగా చూస్తున్నాం. ఒక్క పరమాత్మని ఇన్ని వస్తువుల్లాగా చూస్తున్నాం. ఇన్ని ప్రకారాల వస్తువులాగా ఎందుకు కనిపిస్తుందంటే నామరూపాల్లో ఇరుక్కుపోయాం. అస్థి బాతి ప్రియ నామ రూప, ఇవి 5 అన్నిట్లోనూ ఉంటాయి. మనం ఈ మూడిటిని గమనించాలి కదా. ఇప్పుడు కింద పగ్గం పడింది, పగ్గముని 10 రకాల పాముల్లాగా ఊహించుకోవడానికి కారణం ఏంటి? అందులో కొన్ని పగ్గంలో ఉన్న లక్షణాలు పాములో కూడా కామన్గా ఉన్నాయి కాబట్టి. ఇట్లా వంకర టింకరతనము, కల్లరు, ఎవడెవడు ఎలాంటి పాము చూస్తున్నాడో అలాంటి ఇది కొన్ని కంపారిజన్లు ఉన్నాయి కాబట్టి అది పాములాగా ఊహించుకున్నారు. మరి ఇన్ని వస్తువులు అన్నీ కనిపిస్తున్నాయి, లక్షల వస్తువులు ఉన్నాయి. ఈ లక్షల వస్తువులు పరమాత్మని, అసలు ఉన్నది పరమాత్ముడు ఒక్కడే. ఒక్క పరమాత్మని మీద 1,00,000 వెరైటీ వస్తువులు కనిపిస్తున్నాయంటే మరి ఆ పరమాత్మలో ఉన్న లక్షణాలు కొన్ని వీటిలో కూడా ఉండాలి కదా అంటే ఉన్నాయి. అస్థి బాతి ప్రియ. మైకులో చూడండి, మైకు ఎగ్జిస్టెన్స్, సత్ మైకులో ఉంది, ఉనికి ఉందా లేదా? మైకులో ఎగ్జిస్టెన్స్ ఉంది. అందులో జడమైన అంతఃకరణం కాబట్టి అందులో చిత్తత్వం కూడా ఉంది, జ్ఞానం కూడా ఉంది. కానీ అవి వాటి అంతఃకరణలో అది రిఫ్లెక్ట్ కాదు, మన అంతఃకరణంలో రిఫ్లెక్షన్ అవుతుంది. కాబట్టి నేను ఉన్నానన్న జ్ఞానం కూడా నా దగ్గర ఉంది. సత్తత్వము తెలుస్తూ ఉంది మనకు, చిత్తత్వము తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏంటి? ప్రియతత్వము, ఆనందతత్వం. ఈ మైకు మనకు ప్రియం ఉంది కాబట్టి దీన్ని కాపాడుకుని రోజు వాడుకుంటున్నాం. ప్రతి ఒక్క వస్తువు ఎవరికో ఊరికి అది ప్రియమై ఉంటుంది. మనకి దేనికి పనికిరాని మల్లము కూడా ఆ పందికి అది చాలా ప్రియం అది. కాబట్టి ప్రియత్వం అన్నది ప్రతి ఒక్క వస్తువులో ఉంటుంది. ఇంకా అది వదిలిపెట్టేసి మన స్వరూపంలో చూడండి, ఆ ఆనందతత్వము ఇప్పుడు కూడా ఉంది, ఆనందంగానే ఉండాము. కానీ ఈ మనసు బుద్ధులు వచ్చేసి అడ్డం చెప్తున్నాయి. ఈ మనసు బుద్ధులు మనకు అబద్ధం చెప్తున్నాయి. నువ్వు ఆనందంగా లేవు, నువ్వు నిత్యమైన వ్యక్తివి కాదు, నువ్వు సచ్చి పుట్టేటోడివి అని మనకు రాంగ్ నిర్ణయాలు ఇస్తున్నాయి ఈ మనసు బుద్ధులు. మనమేమో ఆ మనసుకు గులాములం అయిపోయాం కాబట్టి ఇప్పుడున్న ఆనందాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. కానీ సుషుప్తి అవస్థలో ఈ మనసు బుద్ధులు, ఈ దరిద్రము రెస్ట్కి పోయినప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, అసలు ఏ సమస్య లేదు. ఇప్పటి వరకు సుషుప్తి అవస్థ గురించి షికాయతలు చెప్పిన వాళ్ళే లేరు. ఎవడికి ప్రాబ్లం కాదు, అది ఆనందంగా ఉన్నాడు. దానివల్లనే ఇంకా మనిషి ఆత్మహత్య కూడా చేసుకోవడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ స్వరూపాన్ని టచ్ చేసుకొని వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వస్తువులో మనము ఆ సత్తు చిత్తు అస్థి బాతి ప్రియ ఈ తత్వాలే చూడాలి. నామరూపాలు చూడనికపోతే విపరీతమైన భేదబుద్ధులు వచ్చేస్తాయి మనకి. బుద్ధి ద్వారా ఆ సామాన్య జ్ఞానాన్ని గ్రహించే తత్వాన్ని పెంచుకోవాలి. విశేషాలు, స్పెషాలిటీలు గ్రహించేస్తే కన్నా భేదబుద్ధులు వచ్చేస్తాయి.
చెప్పాను కదా, భార్యాభర్తలు ఇద్దరు గొడవ చేస్తూ ఉంటారు. ఆ గొడవ చేసుకున్నప్పుడు నేను వేరు నువ్వు వేరు అని భేద బుద్ధిని తెచ్చుకుంటారు. అదే పక్కింటోడు గొడవకు వస్తే కానీ ఇంట్లో ఉన్నోళ్ళంతా ఒకటైపోతారు. అప్పుడు భావన ద్వారా మనం ఇంట్లో ఉన్నోళ్ళంతా మనమంతా ఒకటే అంటారు. భావన ద్వారా పక్కింటోడు వేరు మనం వేరు అని. మళ్ళీ పక్కూరోడు ఈ ఊరికి గొడవకు వస్తే ఊరందరూ ఒకటైపోతారు. ఆ వ్యాపకతత్వం ఊరంతా అయిపోతుంది. పక్క రాజ్యమోడు ఈ రాజ్యమోడు ఏదో నదుల కోసం దానికోసం గొడవ అయితే మొత్తం అంతా రాజ్యమంతా మనమంతా ఒకటని వ్యాపక భావం పెరుగుతూ పోతాం. అలా దేశమంతా మన దేశం వాడి దేశం అన్నప్పుడు కరోనా లాంటి సమయంలో ప్రాకృతిక ప్రళయాల సమయంలో మనమంతా మనుషులంతా ఒకటే. వైరస్ని అందరూ తయారు చేసుకొని అందరూ మంచిగా పంచుకొని మనం బతుకుదామని చెప్పేసి అందరూ ఒకటవుతారు. ఎన్నోసార్లు అలా అయ్యారు. ప్రపంచమంతా పెద్ద సమస్య వచ్చినప్పుడు అన్ని దేశాలు కూడా చేతులు కలిపి ఒకటవుతారు. అనుకోవడం వల్ల భావించుకోవడం వల్ల వ్యాపకతత్వం పెరిగిందా లేదా? అలాగే మనము బుద్ధి ద్వారా ఆ సామాన్య తత్వాన్ని చూసే అలవాటు చేసుకుంటే, భేద బుద్ధిని గమనించకుండా పోతే ప్రతి ఎక్కడ చూసినా నీకు బ్రహ్మాకార వృత్తిని. అందుకే మహానుభావులు చూడండి, మా గురువులు తాత గురువులు అక్కడ మధ్యప్రదేశ్ సీఎం అప్పుడు ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోతూ ఉంటాను, ప్రణబ్ కాదు, దిగ్విజయ్ సింగ్. ఓంకారేశ్వరానికి ఒకసారి దర్శనానికి అని 2 గంటలకి వచ్చిండు, 2:30 సమయంలో. వాళ్ళు గన్మ్యాన్లు అసిస్టెంట్లు వచ్చి ఇట్లా సీఎం గారు వచ్చారు, మీ దర్శనం చేసుకోవాలంటే నేను సాయంత్రము 5 గంటలకి బయట ఉన్న భక్తులకి మాట్లాడడానికి అవకాశం నియమం పెట్టాను. ఈరోజు మీ సీఎం కోసం ఆ నియమాన్ని భంగం చేసుకోలేదు. మీకు సీఎంకు ఒకవేళ దర్శనం కావాలంటే సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయమండి అని చెప్పాడు. మనం ఎట్లా బిహేవ్ చేస్తాం? ఎవరన్నా కొద్దిగా విశేషత్వం ఎమ్మెల్యేనో విధాయకుడో డబ్బులు ఉన్నవాడు అట్లా వస్తే కన్నా ట్రీట్మెంట్లు వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే మనము ఆ సామాన్య తత్వాన్ని చూడడం లేదు, ఆ స్పెషాలిటీని చూస్తాం. అందుకే భేద బుద్ధులు వస్తాయి. ఇక్కడ మాతా మాణికేశ్వరం అని ఇక్కడ మా యానగుందిలో ఉంటుంది. ఇంత పెద్ద బీజేపీ పార్టీకి అమిత్ షా వస్తే అమిత్ షాకి దర్శనం కూడా ఇవ్వలేదు, గేట్లు కూడా తెరవలేదు, క్యారే కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ స్పెషాలిటీలు పైన ఎక్స్ట్రాలు చూసే అలవాటు లేదు, ఆ సామాన్యాన్ని చూసే అలవాటే ఉంటుంది. మనం కూడా ఆ తత్వాన్ని, ఆ సామాన్య సత్, అస్థి, బాతి, ప్రియ ఈ మూటిని అన్ని వస్తువులలో అన్ని వ్యక్తుల్లో చూసే అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు అది బ్రహ్మాకార వృత్తి. ఎటు చూసినా నువ్వు పరమాత్ముడే, ఎటు చూసినా నీకు పరమాత్ముడే ధ్యానమే అవుతూ ఉంటుంది. అలా దాన్నే అవ్యభిచారి వ్యక్తి భక్తి అంటారు. అలా నువ్వు అలవాటు చేసుకుంటే ఆ బ్రహ్మకార వృత్తి కూడా పోయి ఒకరోజు నీ స్వరూపంలో ఉంటావు. కాబట్టి నువ్వు అలాంటి ప్రాజ్వలమైన జ్ఞానంతో వీత శోకభవ, మళ్ళీ నీకు జీవితంలో ఎప్పుడు శోకాలే రావు, సుఖీభవ అని అంటున్నాడు. దాని తర్వాత ఇది విశ్వమంతా రజ్జు సర్పవత్, ఈ ప్రపంచం ఇది మిథ్య. ఆ పాములో ఉన్న పోలికలు, పగ్గంలో ఉన్న పోలికలు కొన్ని చూసుకున్న పాములో ఎలా ఉంటాయో అలాగే ఈ ఉన్నది ఒకటే పరమాత్ముడు. ఒక పగ్గం మీద 10 రకాల పాములు కనిపించినట్లు ఒకే ఒక పరమాత్ముడే ఇన్ని వస్తువుల్లాగా ఆయనే కనిపిస్తున్నాడు. కొన్ని లక్షణాలు, ఆయనలో ఉన్న లక్షణాలు ప్రతి ఒక్క వస్తువులోనూ కనిపిస్తున్నాయి. ఏది నువ్వు గుర్తుపట్టలేనా ఉనికి అనేది, సత్ అన్నది మాత్రం అన్ని వస్తువులలో ఉంది. మైక్ ఉంది, పుస్తకం ఉంది, టేబుల్ ఉంది, ఉంది అన్నది మాత్రం అన్నిట్లోనూ కామన్గా ఉంది. దాన్ని అస్తిత్వం అంటారు. అది సత్తత్వం, త్రికాల అబాధ్యత్వం అని. ఆ లక్షణం ఉంది కాబట్టి ఆ పరమాత్ముడే ఇన్ని వస్తువులు, ఇన్ని శరీరాలుగా ఉన్నాడు. అది కాబట్టి మిగతాది ఇవన్నీ నామరూపాలన్నీ కల్పితాలు. నామరూపాలకి అస్తిత్వం ఏముంది? మట్టిలో తయారు చేసిన కుండలో ఆ మట్టి అంశాన్ని తీసేసుకుంటే నామము, ఆ ఆకారము ఎక్కడన్నా ఎవరి జోబులో పట్టుకోనికి అవుతుందా? ఎక్కడన్నా నిలబడతాయా? లేదు నా నామరూపాలు కూడా ఒక సపరేట్ వస్తువులు, అవి వాటికి కూడా అస్తిత్వం ఉందంటే సరే నా మట్టిని నాకు ఇచ్చేసి మా మట్టి కుండలో నీ నామరూపాలు నీ జేబులో పెట్టుకో అంటే ఎవరైనా పెట్టుకునేకి అవుతుందా? అవి ఏమి వస్తువులు కానే కాదు. వ్యావహారిక సత్తాలో, భ్రాంతిలో క్రియాకారిత్వము. మట్టిలో మనం నీళ్ళు తీసుకురాలేం కాబట్టి, ఆ కుండ రూపంలో ఉన్నప్పుడు నీళ్ళు తీసుకొచ్చాం కాబట్టి ప్రయోజనం ఉంది కాబట్టి ఆ మిథ్యా ప్రయోజనం, వ్యావహారిక ప్రయోజనాన్ని చూసి అది కూడా ఇప్పుడు ఎక్స్ట్రా వస్తువు అనుకుంటున్నాము, నామము రూపము. ఆ నామము రూపం అనేది దానికి అస్తిత్వమే లేదు. ఉన్నది ఒకటే ఉపాదాన కారణమైన మట్టే.
అలాగే ఈ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క పరమాత్ముడి మీద ఈ నామరూపాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఒట్టివే, ఇవి భ్రాంతి రూపంలోనే ఉన్నాయి. అందుకే మనము ఈ మోహంలో పడకూడదు. విశ్వమిదం భాతి కల్పితం, ఇదంతా కల్పితమైన ప్రపంచం ఇది. కేవలం మనసు బుద్ధులు ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంది. మరుభూమిలో సూర్యకిరణాలు ఉన్నంతసేపే అక్కడ ఇసుక నీళ్ళలా కనిపిస్తూ ఉంది. సాయంత్రం అయితే సూర్యకిరణాలు లేవు, ఆ నీళ్లు లేవు. మన మనసు బుద్ధులు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలోనే మనకు ప్రపంచం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు మనసు బుద్ధులు సుషుప్తి అవస్థలో లేనప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. కాబట్టి ఈ కనిపించే ప్రపంచము వాస్తవికము కాదు. అందుకే విచారణ చేయాలి. విచారణ చేయకుండా ఊరికే ఆ పరిశ్రమ ఈ పరిశ్రమలో ఇరుక్కోవడం కాదు. అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ ఎ డిజాస్టర్ అంటారు. ఏదైనా కానీ విచారణ చేసుకోకుండా పుసుక్కని పనులు చేసే అలవాటు ఉన్నాడు తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. వాడు సరిగ్గా ఆ పని పూర్తి కూడా కాదు. బాగా ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేయాలి. నువ్వు ఏదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఆ పరిశ్రమ ఈ పరిశ్రమ చేస్తున్నావు. ఫస్ట్ అవన్నీ విచారణ చేయి. కష్టపడేది ఏదో నీ ఆత్మస్వరూప జ్ఞానం కోసం కష్టపడు. లేని ప్రపంచంలో ఎంత కష్టపడితేమి. రాత్రిపూట్లో స్వప్నాలు నువ్వు ఊరికే ఒక 60 సంవత్సరాలు కష్టపడి నిష్కామ కర్మయోగం చేసినా కూడా లేచిన తర్వాత ఏమీ లేదు అక్కడ. రాత్రిపూట్లో పుణ్యకర్మలు పాపకర్మలు కూడా చేస్తాం, మంచి పనులు చెడు పనులు కూడా చేస్తాం. లేచిన తర్వాత నువ్వు స్వప్నంలో చేసిన పాపకర్మలకి ఇక్కడ ఎవరైనా నీకు పనిష్మెంట్ ఇస్తారా? ఎవరు? పుణ్యం లేదు, పాపం లేదు. ఆ స్థితి నుంచి పైకి లేచేస్తే కన్నా మళ్ళీ అవి ఏమీ ఒట్టికి లేదు. స్వప్నంలోనే ఉంటే కనుక కావాల్సింటే నీకు మళ్ళీ ఇంకో జన్మ వచ్చి అక్కడ ఆ పుణ్యకర్మలు పాపకర్మలు నీకు ఇబ్బంది పెట్టేవి. కానీ అక్కడి నుంచి మేలుకున్న తర్వాత అవి అసలు పనికి రాకుండా పోతాయి. ఇప్పుడు అంతే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఈ స్థితి నుంచి నువ్వు ఆ స్వరూపము పరమాత్మ స్థితికి మేలుకుంటే ఈ పుణ్యం పాపం ఏమి అసలు టచ్ కూడా కావు. కాబట్టి ఆనంద పరమానంద సా బోధ త్వం సుఖం చరా. నువ్వు ఆనంద స్వరూపుడివి, ఎప్పుడు ఆనందంగా ఉండవు, ఇప్పుడు ఆనందంగా ఉండవు. ఈ మనసు బుద్ధులు ఇచ్చే నిర్ణయాలు నమ్ముకు. ఎందుకు నమ్ముతున్నావు? అంత బలహీనంగా ఎందుకు తయారవుతున్నావు? దారిలో పోయే దానయ్య నీ చేతులు చూసి ఈ జన్మలో నీకు సన్యాస యోగం లేదు, నీకు మోక్ష మార్గంలో ఎంట్రీ లేదు, నువ్వు గృహస్థ మార్గం వెళ్ళిపోతే వాడెవడో పిచ్చోడు ఒక మాట అంటే నీ మనసు ఎంత వీక్గా ఉందంటే వాడి మాటలు నమ్మి కూడా నీ మనసుని డిప్రెషన్కి వెళ్ళి డిమోటివేట్ అయిపోతావు. అంత వీక్ మైండ్ ఎందుకు పెట్టుకుంటావు? మార్కండేయ ఋషిని చూడు. ప్రారంధంలో 12 సంవత్సరాలు ఆయుసు ఉంటే ఆ ప్రారంధాన్ని కాళ్ళతోటి తొన్నాడు. పురుషార్థం చేసి చిరంజీవి అయిపోయాడు. నువ్వు పురుషార్థ పొట్టల్ని గట్టిగా పెట్టుకో. మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకో. నెగిటివిటీకి అసలు అవకాశం ఇవ్వద్దు. ఈ మనసు చెప్పే నిర్ణయాలు నమ్మడం ఏంటి? వాటి అవసరం మనకేముంది? ప్రతిరోజు సుషుప్తి వ్యవస్థలో అవి లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉండవు. అవి ఇంకా దరిద్రం, మన శత్రువులు. అవి యాక్టివ్గా ఉన్నంతసేపు ఇబ్బందినే మనకి. అలాంటి మనసులు అవే కదా. నువ్వు ఇంకా అజ్ఞానివి, నీకు పుట్టు సావులు ఉన్నాయి. ఈ శరీరముని నువ్వు ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం నువ్వు భయపడాలి, ఏర్పాట్లు చేసుకో. ఇవన్నీ నిర్ణయాలు ఎవరు ఇచ్చేది? ఆ మనసే కదా. మనమేమో ఆ మనసుకి గులాములం అయిపోయాం. మరి ఎట్లా బయటికి రావడం? వినద్దు. అవి ఇచ్చే నిర్ణయాలు అది ఇచ్చే నిర్ణయాలు గురువులు శాస్త్రంకి అనుకూలంగా ఉంటే కానీ అప్పుడు ఒప్పుకో. గురువులు శాస్త్రం చెప్పిన దానికన్నా అవి విరుద్ధంగా ఉంటే అసలు వాటి నిర్ణయాలు ఒప్పుకోకు. అది చెప్పాను కదా, సూఫీ సంతులు కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్దాం. మనం ఆనందంగా ఉన్నా కూడా ఆనందంగా లేదని అబద్ధం చెప్తుంది మనసు. ఒక మందబుద్ధి అనే శిష్యుడు ఉంటాడు ఒక గురువుకి. గురువు దగ్గరికి పోయి గురువా నాకు నిద్రే వస్తలేదంటాడు. ఎందుకురా అంటే నా దగ్గర 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉన్నాయంటాడు. అవి బయట కట్టేశాను, లొల్లి చేస్తుంటే నాకు నిద్ర వస్తలేదంటాడు. సరేరా ఈరోజు గాడిదలు లోపల కట్టేసుకో అంటాడు. కట్టేసుకుంటే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. లోపల బయట వరిలితేనే నిద్ర వస్తలేదు, ఇంకా లోపల వరిలితే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. లేదు గురుగారు ఇంకా నిద్ర పాడేందంట. సరే ఈరోజు గుర్రాలు కూడా కట్టేసుకో అంటాడు. రెండో రోజు గుర్రాలు కట్టేసుకుంటే ఇంకా సగం నిద్ర పాడైపోతుంది. మూడో రోజు ఇంకా సరే ఒంటెలు కూడా లోపల కట్టేసుకో అంటాడు. ఇంకా కంప్లీట్ నిద్ర పాడైపోతుంది శివరాత్రిలాగా. ఏంటి గురుగారు ఏదో పరిష్కారం చెప్తారంటే మొత్తమే నిద్రమే లేకుండా చేశారు కదా అంటే, లేదరా ఈరోజు గాడిదల్ని బయట కట్టే అంటాడు. మళ్ళీ వస్తాడు, ఏంట్రా అంటే కొద్దిగా నిద్ర వచ్చింది అంటాడు. ఈరోజు గుర్రాలని బయట కట్టే అంటాడు.
మళ్ళీ ఇప్పుడు రా అంటే ఒక సగం నిద్ర వచ్చింది గురుగారు. మళ్ళీ ఒంటెల్ని బయట కట్టాను. ఇప్పుడు రా అంటే అబ్బా మంచిగా హాయిగా నిద్ర వచ్చింది గురుగారు అన్నాడు. ఇది నిజమైన కథ, కాశ్మీర్లో జరిగింది. మరి అవి ముందు కూడా బయటనే ఉండే, ఇప్పుడు బయటనే ఉండే. ఇప్పుడు వానికి నిద్ర ఎట్లా వచ్చింది? ఇప్పుడు సమస్య ఎలా లేకుండా అయింది? మధ్యలో జరిగిందేమి? ఓ అని ఎగరాడుతున్న ఆ మనసుకు ఒక క్రియ కావాలి, దానికి ఒక ఎక్సర్సైజ్ కావాలి. అట్లా మనల్ని మోసం చేస్తుంది అది. ముందు కూడా మనం ఆనందంగానే ఉంటుంది. బయట ఉన్న ఆ పశువుల లొల్లికి మనకు సంబంధం లేకుండా హాయిగా మనం జీవించచ్చుగా ఉండే. డిస్టర్బ్ అయింది ఆ మనసే, మనకు సంబంధమే లేదు. ఇప్పుడు కూడా మన చేత ఎన్ని పనులు చేపిస్తూ ఉంది. శ్రవణ మనన నిధిధ్యాసనాలు ఏంటి? ఆ గురువు చెప్పిన ఉపదేశం లాంటివి. సిద్ధమైన వస్తువు మన ఆత్మస్వరూపం, మన ఆత్మానుభూతి నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికి రాలేదు. కానీ నేను ఆనందంగా లేను అని ఈ మనసు చెప్తా ఉంది. ఇది అనుభూతి అని మనం అనుకుంటాం. నేను అజ్ఞానిననే నాకు అనిపిస్తూ ఉంది, నేను ఇంకా ఆనందంగా లేనని. ఎవరు ఎక్కడ అనిపిస్తూ ఉంది? మనసు బుద్ధిలోనే కదా. ఇంకా నువ్వు వాటి గులాముడివి అయి ఉండవా? నీకు అది సర్టిఫికేట్ ఇస్తుందా? ఈ మనసు బుద్ధులు ఎప్పుడు జీవభావానికి పక్షపాతిలు. అవి ఎప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వు. నువ్వు ఆనందముడి, నువ్వు ముక్తుడు అనే సర్టిఫికేట్ ఇవ్వు. వాటిని కాలుతో తన్ని వాటిని సైడ్కి పెట్టేసి వాటి మాట, ఆ నిర్ణయాలు వినడం నువ్వు ఎప్పుడు ఆపేస్తావో అప్పుడు నువ్వు నిజమైన స్వరూపంలో ఉంటావు. వాటి అవసరమైన మనకేముంది? ఏదో గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసము చెప్పులు అరిగేటగా తిరిగి ఆ మనసు ఇచ్చే సర్టిఫికేట్ కోసం వేచి కూర్చున్నాం. అవసరమే లేదు. దాని అవసరం లేదని ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనకి ప్రతిరోజు అనుభూతి అవుతా ఉంది. ఆ అవసరమే లేదు, ఈ శరీరం అవసరం లేదు మనకు అని చెప్పేసి. అందుకే ఇప్పుడే సొంతం చేసుకో, ఎవరు అడ్డం లేరు. ఆ మనసు గులాముడు అయిపోయావు. పూర్వజన్మలో చేసిన పాపాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ మనసుని వదిలించలేకపోతున్నావు. మనస్తత్వం నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఇప్పుడు మాతా మాణికేశ్వరం అనేది అదే గుర్తుకు వస్తుంది. ఊరికే ఏడుస్తారా? ఏడవడానికి నిజమైన కారణం ఉంటే ఏదన్నా పరిష్కారం చెప్పొచ్చు. ఇప్పుడు యూట్యూబుల్లో అక్కడెక్కడ వస్తుంటాయి, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకొని ఆటలాడిస్తూ ఉంటారు. ఆ ఎత్తుకుంటూ పోతే పైన డోర్కి చేతితోటి కొడతారు టక్ అని, వాళ్ళ చేతితోటి. ఆ చిన్న పిల్లోడి తల మీద అయ్యో నా బిడ్డ తల తగిలప్ప డోర్కి అని చెప్పేసి ఇట్లా రుద్దుతారు. అసలు తగలేదు అది, కానీ వాడు నిజంగానే నా తల ఆ డోర్కి తగిలింది అని భావించుకొని ఓ అని ఎడడం ప్రారంభిస్తాడు. మరి అలాంటి కల్పితమైన సమస్యలకు ఎక్కడి నుంచి పరిష్కారం తీసుకురానికి అవుతుంది? అలాగే మనము కానీ ఈ శరీరాలని మనం ఈ శరీరం అనుకొని ఆ మనసు బుద్ధులు గులాములు అయిపోయేసి అది ఇచ్చే ప్రతి ఒక్క నిర్ణయము నమ్మడము, అదే వాస్తవం అనుకోవడము, అక్కడే ఉండిపోవడం. కాబట్టి అది మనల్ని ఆట ఆడిస్తూ ఉంది. దీనికి ఎక్కడ పరిష్కారము ఎలా చెప్పనీకి అవుతుంది? అది వదిలిపెట్టి, నీకు అవసరం లేదు. ఆ మనసు బుద్ధులు ఇచ్చే తప్పుటి నిర్ణయాలు నువ్వు నమ్మకు. గురువుల మాట నమ్ము. గురువుల గులాముడివిక, శాస్త్రుడి గులాముడివిక. శాస్త్రం నువ్వు ఆనందరస ఆనందగణ. ఒక్క క్షణం కూడా నువ్వు ఆత్మానుభూతి నుంచి బయటికి రాలేదు. ప్రతి క్షణము నువ్వు పరమానంద స్థితిలోనే ఉండవని అలాంటి మాటలు నమ్మాలి. కానీ దారిలో పోయే దానాలు నువ్వు పనికిరానోడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడిని, అన్ని దోషాలు చూసి నీకు పరిచిన్న బుద్ధి తెప్పించి డీమోటివేట్ చేసేవాళ్ళు మాటలు నమ్ముతావు. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉంటారట. ఒకరోజు గొడవలు పట్టుకొని ఊరికి రక్తాలు వచ్చేట్టుగా కొట్టుకునేశారు. కొట్టుకుని వచ్చేస్తే పంచాయతీ గురుగారి దగ్గరికి పోయింది. ఎందుకు గొడవ అంటే, గురుగారు వీడు నన్ను గాడిద అన్నాడు. కాదరా, 30 సంవత్సరాల నుంచి నువ్వు బ్రహ్మవి, నువ్వు సచ్చిదానంద స్వరూపుని అంటున్నాను, నీకు ఏమీ కొద్దిగా కూడా మార్పు లేదు. వాడు ఒక్కసారి గాడిదంటే నమ్మేస్తురా నువ్వు. అట్లుంది మన పరిస్థితి. ఆ పరిచిన్న బుద్ధిని ఎందుకు రియాక్ట్ అవుతుంటే సెల్ఫ్ డౌట్ ఉంది. ఆ మనసు గ్రిప్ నుంచి బయటికి రాలేకపోతున్నాం. అవి ఇచ్చే నిర్ణయాలు ఎందుకు నమ్మాలి? శాస్త్రం ఎంత స్పష్టంగా యుక్తుల ద్వారా చెప్తా ఉంది. నీకు ఈ మనసుకు సంబంధం లేదు. అది ఏమన్నా చింత చేసుకొని, అవధూతలు ఎట్లుంటారో వాళ్ళ శరీర సంఘాతంలో వాళ్ళకు కూడా అవిద్య లేశంతో మనసు పని చేస్తూ ఉంటుంది. ఆ మనసులో తమో గుణము, రజోగుణము, సత్వగుణము 3 గుణాల్లో కూడా సైకిళ్ళు నడుస్తూ ఉంటాయి. 6 నెలలు పడుకున్న చోటే పడుకుంటారు, స్నానం చేయరు, ఏమి చేయరు. ఎంతటి తమో గుణము వాస్తవికంగా మనం చూసుకుంటే, అంతటి తమో గుణము శరీర సంఘాతంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళు బెదిరిపోరు. మనము 2 రోజులు ఎక్కువ నిద్రపోతే మనకే భయం వేస్తుంది. అయ్యో నేను సాధన నుంచి బయటకు వచ్చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, అట్లా ఇట్లా. ఎందుకంటే మనం ఇంకా అహంకారంలోనే ఉంటాం. వాళ్ళు తీసి పక్కన పెట్టేసింది.
850 కోట్ల మనుషులు ఉన్నాయి ప్రపంచంలో. ఆ మనసులో ఏమేమో ఊహించుకుంటున్నారు, ఏమేమో చేసుకుంటున్నారు. అవన్నీ మనకు సమస్య కానిది ఈ ఒక్క శరీరంలో ఉన్న మనసుతోనే మనకు సమస్యనా? దీన్ని కూడా అలాంటి 850 కోట్ల మంది మనుషులు లాంటి సపరేట్గా తీసి పక్కన పెట్టేయాలి. అవసరం లేదు. అవి ఇచ్చే నిర్ణయాలు మనకు నమ్మాల్సిన అవసరం లేదు. పోనీ కేవలం విశ్వాసమే కాదు, యుక్తి ద్వారా కూడా సిద్ధమవుతా ఉంది కదా. మన స్వరూపం నేను లేననే అనుభూతి లేనే లేదు కదా. ప్రతి క్షణము ఉన్నాం కదా. కేవలం ఏదో విశ్వాసం అనే నమ్మకం అనే మాట మీద నమ్మి ఉండాలంటే కన్నా కొద్దిగా డౌట్ రావచ్చు. అట్లా కాదు కదా. శృతి యుక్త్య కరతల ఆమ్లవత్ యుక్తుల ద్వారా కూడా మన స్వరూపాన్ని శాస్త్రం చూపించి, నువ్వు నిత్యమైన వాడివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు షడ్భావ వికారాలు లేవు, ఇవన్నీ శరీరానికి చొక్కా లాంటి ఈ శరీరానికి ఉన్నాయి, నువ్వు నిత్యుడివి, నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉండవని పదే 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 ఇది చెబుతా ఉంది. అందుకే మస్తామలకుడు ఎంత ఈ 2 శ్లోకాలు ఎంత సింపుల్గా చెప్పేశాడు. ఇది ఎప్పుడు చెబుతూ ఉంటానండి. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాసకో దీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా యథా దర్పణాభావ ఆభాసహానో ముఖం విద్యతే కల్పనాహీనమేకం తథా ధీ వియోగే నిరాభాసకో యః స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ముఖాభాసకో దర్పణే దృశ్యమాని. ఒక అద్దాన్ని ముంగట పెట్టుకున్నప్పుడు నిలుచుకున్న బింబ రూపంలో మనం ఉంటాము, అద్దం ఉంటుంది, అద్దంలో మన ప్రతిబింబం. ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు. మన బింబ రూపం కన్నా అద్దంలో కనిపించే ఆ ప్రతిబింబం మనకన్నా వేరుగా అయితే లేనే లేదు. అలాగే చిదాభాషకో దీషు జీవోపి తద్వత్. సాక్షి చైతన్యము, బింబరూపమైన చైతన్యము. ఇక్కడ మనలో అర్థం ఏంటంటే మన అంతఃకరణం, మనసు బుద్ధులే. నేను జీవుడిని, పుట్టి సచ్చేటోడిని, అల్పుణ్యని మనకు ఆ ఫీలింగ్ ఎక్కడ అనిపిస్తూ ఉంది? మనసులోనే కదా, మనసు బుద్ధుల్లోనే కదా, ఆ అద్దంలోనే. ఆ అద్దంలోనే ఆ జీవభావం, ప్రతిబింబ భావం వస్తుంది. కానీ వాస్తవంగా అక్కడ నిలుచుకున్న వ్యక్తి లేకుండానే అద్దంలో ఆ ప్రతిబింబం అలాగే ఉండగలుగుతుందా? ఉండలేదు. అద్దం ఎదురుగా ఆ మనిషి ఉంటేనే ఆ మనిషి ప్రతిబింబం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు నీ జీవభావం ఉంది అంటే బింబ రూపంలో ఆ సాక్షి చైతన్యం కూడా ఉంది. కాబట్టి అలాంటి నిత్య ఉపలబ్ధి స్వరూపమైన ఆత్మను నేను ఎప్పుడైతే యథా దర్పణాభావ, ఎప్పుడు అద్దాన్ని తొలగించేస్తే అక్కడ బింబము, ప్రతిబింబము, అద్దం ఈ 3 వస్తువులు లేవు. కేవలం నిలుచుకున్న మనం మాత్రమే ఉంటాం. అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా మన శరీరంలో ఈ మనసు బుద్ధుల్ని తీసి పక్కన పెట్టేస్తే ప్రతిరోజు సుషుప్తి అవస్థలో తీసి పక్కన పెట్టేస్తున్నాం. ప్రపంచం లేదు, జీవభావం లేదు, కేవలం సాక్షి చైతన్యమే ఉంటుంది, మనమే ఉంటాము. అందుకే కేన ప్రకారేణ ఈ మనసు బుద్ధులని తీసి పక్కన పెట్టుకోకుండా పోయినా పర్వాలేదు. దానికి సంబంధం లేదని నువ్వు సాక్షి భావంతో ఉండిపో. బిస్కెట్ని తీసి ఇక్కడి నుంచి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు సంబంధం లేదు, ఈ మనసు బుద్ధులకు నాకు సంబంధం లేదనే సంబంధాన్ని అదే మనసు ద్వారా నువ్వు తెంచుకోదాన్ని. అది ఏమన్నా ఆలోచించుకొని, ఏమన్నా ఏదో పనులు చేసుకొని, ఏమన్నా దుఃఖాలు అనుభవించిన మనకు సంబంధం లేదు. మిగతా వాడిని శరీరం, మిగతా వాడిని మనసు, మిగతా వాడిని బుద్ధులు చూసినట్టుగా ఈ శరీరాన్ని, ఈ మనసు బుద్ధులను కూడా అంత వేరుగా చూసే తత్వాన్ని తెలుసుకో. నువ్వు ఈ క్షణంలో మోక్షాన్ని పొందుతావు. తథాది వియోగే నిరాభాసకో యః. అందుకే ఈ వియోగం, ఈ అంతఃకరణ వియోగం అయిందంటే కన్నా నిరాభాసకో యః, ఏదైతే సాక్షి చైతన్యం ఒకే మాత్రం నిలుస్తుందో అదే అలాంటి నిత్య ఉపలబ్ధి స్వరూపమైన ఆత్మను నేను అని అస్తామలకాచార్యులు చెప్తా ఉన్నారు. ఇలా ఉండాలి. నేను ఎంత స్పష్టంగా చెప్పేశారు. అంతా ఈ మనసు బుద్ధుల ఆటే. మనసు బుద్ధులు
ఉపాధి, అవి వాస్తవికము కాదు. అవి మన ఆత్మస్వరూపము కాదు. మన ఆత్మస్వరూపం ఏదన్నా ఈ శరీరంలో ఉంటే 3 కాలాలలో 3 అవస్థలలో ఉండాలి. ఈ మనసు బుద్ధులు 2 అవస్థలలో మాత్రమే ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. సుషుప్తి అవస్థలోనే దానికి అస్తిత్వం లేదు. కాబట్టి అవి మన స్వరూపము కానే కాదు. అలాంటప్పుడు వాటికి గులాములు మనము కావద్దు. అవిచ్చే పరిచిన్న బుద్ధి, అల్పత్వ బుద్ధిని నమ్మద్దు. అస్సలు నమ్మద్దు. ఒక్క క్షణం కూడా నమ్మద్దు. అప్పుడు నువ్వు ఇంకా ఆ క్షణంలోనే నువ్వు ఇంకా ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందడానికి ఆరంభిస్తావు అని. ఇంకా మంచి మాట చెప్తున్నాడు ఇప్పుడు. నెక్స్ట్ శ్లోకం 10వ శ్లోకము 11. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతిహ సత్యేయం యామతి సా గతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బంధాభిమాన్యపి కిం వదంతిహ సత్యేయం యామతి సా గతిర్భవేత్. ఎవరు తనను తాను నేను ముక్తుణ్ణి అని భావిస్తాడో ఈ తత్వ విచారం చేసి వాడు తప్పకుండా ముక్తుడే అవుతాడు. ఎవడు ఈ మనసులో ఇంత విచారణ, ఇంత యుక్తి ద్వారా స్పష్టంగా వివరించిన తర్వాత కూడా ఇంకా నేను అజ్ఞాని, నేను బంధంలోనని భావిస్తాడో వాడు అజ్ఞానంలోనే ఉంటాడు. అందుకే యామతి సా గతిర్భవతి. ఎవరెవరు ఎలాంటి భావనలో ఉంటారో అదే అయిపోతారు. అందుకే మన బుద్ధి వృత్తుల్ని గమనించాలి. నిన్ను నువ్వు ఎప్పుడే కానీ తక్కువ వంచన వేసుకోవద్దు. దారిలో పోయే దానే మాటలు ఎందుకు వింటావు? శాస్త్రం చెబుతుంది, గురువులు చెప్తున్నారు, అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతత్వాన్ని పొందిన కలిగిన పుత్రుడి, నువ్వు ఆనందరసహ ఆనందగణః. అసలు నీ స్వరూపంలో శోకమే లేదు. ఆ స్వరూపంలో తరతి శోకం ఆత్మవేత్, ఏ ప్రకారమైన ఒక్క దుఃఖం కూడా లేదు. అలాంటి పరమానంద స్వరూపం నీది, నిత్యమైన స్వరూపం నీది, ఆ సర్వతంత్ర స్వతంత్రమైన స్వరూపం నీది అని ఇలా భావిస్తూ ఉండాలి. భావనల ద్వారానే, ఆ శుద్ధమైన భావము ద్వారానే ఏదో ఒకరోజు అది అహంగ్రీవ ఉపాసనలాగా మారి అది నిజమైన జ్ఞాననిష్టగా మారుతుంది. అందుకే భావనలు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు వీళ్ళు ఎవ్వరు నీకు అంతకంత పోస్టు, అంతకంత పొగడతలు ఇవ్వరు. ఈ శరీర సంఘాత దోషాలు చూసి ప్రతి ఒక్కడు కాలు గుంజుతూ ఉంటాడు. నువ్వు దుర్మార్గుడి, నువ్వు దుష్టుడివి, నువ్వు క్రోధుడివి, నువ్వు అజ్ఞానివి, నువ్వు మూర్ఖుడివి అంటారు. నువ్వు పుట్టి సత్యజుడివి, అల్పుడివి అంటుంటారు. అవన్నీ మాటలు. తాతేతి కించేత్ తనయేతి కించిత్ అంబేతి కించేత్ దైతేతి కించిత్ మమేతి కించిత్ న మమేతి కించిత్ త్వంభూత సంగం బహుమానయేత శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి. ప్రతి ఒక్కడు తాతేది, వీడు నాకు ఇష్టమైన వాడు, వీడు నాకు శత్రువు అని, వీడు నా కొడుకని, వీడు నా తల్లి, వీడు నా తండ్రి అని, వీడు నా తాతని, నా భార్య అని, పిల్లల్ని రకరకాలుగా ఏమేమో ఊహించుకొని అనుకుంటుంటారు. అస్సలు పట్టించుకోకు నువ్వు అని చిన్న పిల్లోనికి ఆ మదాలస చెప్తుంది. అవన్నీ ఈ శరీర సంఘాతాన్ని గుర్తు చూసి వాళ్ళు అవన్నీ పేర్లు పెట్టుకుంటున్నారు. అవి ఏమి నీవు కావే కాదు. నువ్వు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి. నువ్వు ఈ సంసారం అంతా మాయ ఇదని వాళ్ళ మాటలు విని మాటలు విని మైండ్ని బయాస్ చేసుకొని బలహీనంగా చేసుకుంటావేంటి? ఆ శాస్త్రము గురువుల మాట విని నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపుడు అన్న భావం నుంచి అసలు ఒక్క క్షణం కూడా బయటికి రావద్దు. పరాపూజలో శంకరాచార్యులు భగవాన్లు అంటారు,
బ్రహ్మ మోక్షాన్ని పొందాలనుకున్న వాళ్ళు ప్రతి క్షణము ఆ భావంలోనే ఉండాలి. పరిచ్ఛిన్న బుద్ధికి రాకూడదు. సర్వవ్యాపక తత్వంలోనే ఆ సచ్చిదానంద స్వరూపం ఆ భావంలోనే ఉండాలి. అలా అలవాటు చేసుకోవాలి. భావించుకోవడంలోనే యద్భావం తద్భవతి. అష్టావక్రుడు కూడా అదే చెప్తున్నాడు. యామతి సా గతిర్భవేత్ అని. నువ్వు ఎలా ఊహించుకుంటూ నువ్వు సాధన చేస్తుంటావు అదే నువ్వు అవుతావు. ఈరోజు ఏమై ఉన్నామో పూర్వజన్మలో ఇలా అనుకున్నాం, ఊహించుకున్నాం. అలా ఊహించుకున్నందుకు ఈ జన్మలో ఇలాంటి శరీరము ఇలాంటి వాతావరణంలో వచ్చి పడి ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఎలా ఊహించుకుంటావు? నేను సచ్చిదానంద స్వరూపుని, జనన మరణాలు లేని స్వరూపాన్ని, నాకు ఈ శరీరము లేదు, సర్వసాక్షిని, వ్యాపకతత్వాన్ని నేను అనే భావము దృఢంగా చేసుకుంటే మళ్ళీ ఈ శరీరం రావడానికి ఒక కారణం కూడా ఉండదు. కారణాలు మనమే పెట్టుకుంటాం కాబట్టి శరీరాలు వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి స్వరూపాన్ని నువ్వు ఆ భావనలు మంచిగా శుద్ధిగా ఎప్పుడు అలా భావించుకుంటూ ఉండు. స్టార్టింగ్లో నీకు యథార్థంగా తెలుసుకోవడానికి కష్టం ఉన్నా శాస్త్రం మాటలు, గురువుల మాటలు విని నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణే, సాక్షినే నేను అన్న భావాన్ని అలాగే భావించుకుంటూ ఒకరోజు నీకు ఆ సామర్థ్యం వస్తుంది అని ఇక్కడ అష్టావక్రుడు చెప్పాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 12:30 నుంచి 1:30కి ఇంకో క్లాస్ ఉంటుంది.